అరణ్యవాసకాలంలో పాండవులు దట్టమైన అడవిలో ప్రయాణిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉంది. దాహం వారిని కుంగతీస్తోంది. అప్పుడే నకులుడికి ఒక అందమైన సరస్సు కనిపించింది. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగవద్దు అనే హెచ్చరిక వినిపించింది. కాని అతడు పట్టించుకోలేదు. తర్వాత సహదేవుడు, అర్జునుడు, భీముడు అందరూ అదే తప్పు చేశారు. నీరు త్రాగగానే ఒక్కొక్కరిగా కూలిపోయారు. చివరికి యుధిష్ఠిరుడు వచ్చాడు. సోదరులను చూసి బాధపడ్డాడు. కాని తొందరపడలేదు. ఆలోచనతో ముందుకు వెళ్లాడు. యక్షుడడిగాడు, ఏది నిజమైన బలం? యుధిష్ఠిరుడు, సత్యం, ధర్మం, వినయం. యక్షుడడిగాడు, ఒక్కరినే బ్రతికించగలను, ఎవరిని కోరుకుంటావు? యుధిష్ఠిరుడు ధర్మంగా సమాధానమిచ్చాడు, నకులుడిని. యుధిష్ఠిరుని సత్యం, న్యాయం చూసి యక్షుడు సంతోషించాడు. అతగు ధర్మదేవుడే. పాండవులందరినీ పునర్జీవింపచేశాడు. బలం ఆయుధాలలో కాదు, సత్యం, వినయం, ధర్మంలోనే నిజమైన బలం ఉంది. స్టోరీ నచ్చింది కదూ? మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ క్లిక్ చేయండి.